హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే ఒక చిన్న ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా పిన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ వస్తే బాగా ఎంజాయ్ చేసేసాము అక్కడ. ఈరోజు అయితే మా అమ్మమ్మ వాళ్ళ పూజ గది చూపిస్తాను మీకు. ఈ సాయిబాబా విగ్రహం అయితే మా అమ్మమ్మకి మా పిన్ని వాళ్ళు గిఫ్ట్ చేశారండి, షిరిడి నుంచి తెప్పించి. ఎక్కువ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు, ఏదో కొంచెమే చేశాను. మా అమ్మమ్మ పూజ అయితే బాగా చేస్తుందండి. ఆ విగ్రహం చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అభిషేకం చేసేసుకున్నారు. మా గ్యాంగ్ అంతా కలిస్తే బాగా ఎంజాయ్ చేస్తాము. మా అమ్మమ్మ పూజలు కూడా బాగా చేస్తుంది. ఇలానే రోజు పూలు ఎక్కువగా పెట్టి బాగా డెకరేషన్ చేసుకోవడం అలా ఇష్టం మా అమ్మమ్మకి. అభిషేకం అయిపోయాక అలంకారం చేసుకొని అష్టోత్తరం చదివేసింది. మీరు మీ హాలిడేస్లో మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ నాయనమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అమ్మమ్మ పూజ చేసే టయానికి ఎక్కడున్న పిల్లలందరూ వచ్చి నేను చేస్తా అని గోల్ చేస్తారండి. ఈరోజు అయితే టీవీ చూస్తూ ఉన్నారు, అందుకే దగ్గరికి రాలేదు. పూజ అయితే అయిపోయాక మేము సరదాగా బయటికి వెళ్ళాము కొంచెం సేపు. వర్షం పడేటట్టు ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది, కూల్గా. అందుకని అలా బయటికి సరదాగా వెళ్ళొచ్చాం పిల్లలు మేమందరం కలిసి. వర్షం పడేలా ఉందండి, అందుకే మొత్తం చీకటి అయిపోయినట్టు అనిపించింది. చెట్లు అవన్నీ చాలా పీస్ఫుల్గా ఉందండి మొత్తం వాతావరణం అయితే. అందుకని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక డిన్నర్లోకి పూరి చపాతీ అయితే చేసుకున్నాము. మా గ్యాంగ్ ఎక్కువ కాబట్టి అమ్మ వాళ్ళు ఒక్కొక్క పూరి చేయలేక పెద్దగా చపాతీలా చేసేసి చిన్న బాక్స్తో ఇలా రౌండ్స్ చేశారండి. ఇందాక చూపించినట్టు అంత మందంలో ఒత్తుకోండి, పూరీలు బాగా పొంగుతాయి. ఇలా చేస్తే రౌండ్ షేప్ కూడా వస్తుంది, పని కూడా త్వరగా అయిపోతుంది. మీరు ఇలా చేస్తారో లేదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా ఎంత రౌండ్గా వచ్చేసాయో. దాంట్లోకి అయితే టమోటా పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ రెండు కాంబినేషన్. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా పూరీలు ఎలా పొంగుతున్నాయో. ఇంకా ఇలా చేసుకొని అందరం తినేసి బాగా ఎంజాయ్ చేసాము. ఎండాకాలం కదండి, మల్లెపూలు చాలా వచ్చాయి. అవన్నీ తెచ్చుకొని ఇలా అల్లుకుంటూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నాము. నాకైతే ఇలా చిక్కగా అల్లుకోవడం ఇష్టం అండి, దారం కనిపించడం అసలు ఇష్టం ఉండదు. నేనైతే ఎక్కువ వీడియో తీయలేదు, కొంచెమే తీసాను. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నట్టయితే చెప్పండి, చేస్తాను. ఇంకా ఇలాంటివి తీయడానికి ట్రై చేస్తాను. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అండి. మీలో కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా పూలైతే ఎంత చిక్కగా అల్లుకున్నామో. మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.